హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ అంటే ఎస్ఆర్‌లో ఇలా రాసి గనక ఉన్నట్లయితే రిటైర్ అయిన తర్వాత వారికి 2 ఇంక్రిమెంట్లు ఒకేసారి కట్ చేస్తారనమాట. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా రాసి ఉందా లేదా అనేది. మరి పూర్తి సమాచారం ఏంటి అనేది డీటెయిల్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సర్వీస్ రిజిస్టర్‌లో మనకు ప్రతి ఒక్క ఉద్యోగికి గూడా సర్వీస్ రిజిస్టర్ అనేది గుండెకాయ లాంటిదనమాట. సర్వీస్ రిజిస్టర్‌తో పాటు అందులోని వివరాలు కూడా అత్యంత ముఖ్యమనమాట. ఆ సమాచారం అనేది. మరి ఏమైనా చిన్న పొరపాటు ఉన్నా సరే అటువంటి సమాచారంలో మనకు ఫ్యూచర్‌లో రిటైర్మెంట్ సమయంలో పెద్ద భారీ నష్టమైతే కలిగే ప్రమాదం అయితే ఉందనమాట. సో, ఏ విధంగా మనకు సర్వీస్ రిజిస్టర్ ఉంటే బావుంటుంది. ఒకవేళ మనం సర్వీస్ రిజిస్టర్‌లో ఏమైనా మార్చుకోవాలంటే ఎలా చేయాలనేది చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరూ తక్షణమే దృష్టి సారించవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ నిర్వహణలో ఉన్న లోపాల కారణంగా చాలామంది పదవి విరమణ తర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వారి పెన్షన్‌లో 1 లేదా 2 ఇంక్రిమెంట్లు కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ కోత పడుతోంది. ఈ సమస్యను ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకొని ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిజిస్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. ప్రస్తుత పరిస్థితి మరియు సమస్య తీవ్రత. ఇటీవల కాలంలో పదవి విరమణ చేసినటువంటి అనేక మంది ఉద్యోగులు, ప్రత్యేకించి ఉపాధ్యాయులు తమ పెన్షన్ మంజూరు ప్రక్రియలో తీవ్రమైన జాప్యం మరియు ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. వారు సమర్పించినటువంటి పెన్షన్ పత్రాలను అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం సూక్ష్మంగా పరిశీలించినప్పుడు సర్వీస్ రిజిస్టర్‌లోని తప్పుల కారణంగా ఇంక్రిమెంట్‌లను తగ్గించి పెన్షన్ మంజూరు చేస్తోంది. దీనివల్ల ఉద్యోగి జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న ప్రయోజనాలను పదవి విరమణ సమయంలో కోల్పోవడం వారు తీవ్ర ఆవేదనకు ఈ సందర్భంగా గురవుతున్నారనమాట. మరి పెన్షన్ కోతలకు ఈ విధంగా జరగడానికి ప్రధాన కారణం ఏమిటి? వీటిని మనము ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది కూడా చూద్దాము. ఏజీ కార్యాలయం పెన్షన్‌లలో కోత విధించడానికి అనేక కారణాలను గుర్తిస్తోంది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు మనము తెలుసుకుందాము. మొదటిది అసంపూర్ణ మరియు తప్పుల నమోదు. సర్వీస్ బుక్‌లోని ఎంట్రీలు అసంపూర్ణంగా ఉండటం లేదా తప్పుగా నమోదు చేసి ఉండటము ప్రధాన సమస్య అన్నమాట ఇది. ఎందుకంటే నియామక తేదీ నుంచి పదవి విరమణ తేదీ వరకు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా సర్వీస్ అనేది క్రమబద్ధంగా నమోదు చేయబడి ఉండాలి. అటు లేని ఎడల సో, ఏజీ ఆఫీస్ వారు తిరిగి పంపిస్తున్నారనమాట. ఇట్లాంటి యొక్క ఎస్ఆర్‌లను. ఇక రెండవది స్టెప్ అప్ పే. వ్యత్యాసాలు ఉండటం. ఒకే క్యాడర్‌లో పనిచేస్తున్న జూనియర్ ఉద్యోగి కంటే సీనియర్ ఉద్యోగి తక్కువ వేతనం పొందుతున్నప్పుడు జూనియర్‌తో సమానంగా సీనియర్ వేతనాన్ని సరిచేయడాన్ని స్టెప్ అప్ అంటారు. ఈ ప్రక్రియలో సరైన నియమాలు పాటించకపోవడం పెద్ద సమస్యగా అయితే మారింది. ఉదాహరణకు రూ. 398 వేతనంతో స్పెషల్ టీచర్‌గా నియమితులై, ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్‌గా రెగ్యులర్ అయిన వారు, వారి రెగ్యులర్ తేదీ ఆధారంగా జూనియర్‌తో స్టెప్ అప్ కావాలి. కానీ చాలామంది స్పెషల్ టీచర్ నియామక తేదీ ఆధారంగా స్టెప్ అప్ చేసుకోవడంతో ఆ ఇంక్రిమెంట్‌లను ఏజీ ఆఫీస్ అనేది రద్దు చేస్తోంది. ఇది ముఖ్యంగా సోషల్ స్కూల్ అసిస్టెంట్‌లలో ఎక్కువగా జరుగుతోంది. ఈ మేరకు జీఓఎంఎస్ నంబర్ 475 ప్రకారంగా స్టెప్ అప్ అనేది ఒకే సబ్జెక్టు, ఒకే క్యాడర్‌కు చెందినటువంటి టీచర్‌తో మాత్రమే చేయాలి. కానీ కొందరు వేరే సబ్జెక్టు టీచర్లతో స్టెప్ అప్ చేసుకోవడం వల్ల పెన్షన్‌లో కోతలు పడుతున్నాయి. మూడోది పే ఫిక్సేషన్ మరియు ఇంక్రిమెంట్ల సమస్యలు. పీఆర్సీ అమలు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ పదోన్నతుల సమయంలో పే ఫిక్సేషన్ సరిగ్గా నమోదు చేయకపోవడం వల్ల వ్యత్యాసాలు వస్తున్నాయి. వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేసినప్పుడు రిమార్క్స్ కాలంలో సరైన కారణం స్పష్టంగా రాయకపోవటం కూడా సమస్యలకైతే దారితీస్తుంది. నాలుగోది సెలవుల నమోదులో లోపాలు. ఉద్యోగి తీసుకున్న అసాధారణ సెలవులకు సంబంధించి లాస్ ఆఫ్ పే వివరాలను సరిగ్గా నమోదు చేయకపోవడం వల్ల ఇంక్రిమెంట్ల తేదీలు మారిపోయి చివరకు పెన్షన్‌పై ప్రభావం చూపుతుంది.
ఐదవది వ్యక్తిగత వివరాలలో వ్యత్యాసాలు. సర్వీస్ బుక్‌లో జీవిత భాగస్వామి, స్పౌస్ పేరు ఒకలాగా, పెన్షన్ పత్రాల్లో మరొకలాగా ఉండటం. ఇటువంటి చిన్న పొరపాట్లకు కూడా పెన్షన్ పత్రాలను తిరస్కరిస్తున్నారు ఏజీ ఆఫీస్ వారు. సో, ఇటువంటి ఏమైనా సమస్యలు మీ ఎస్ఆర్‌లో మీరు గనక గుర్తించినట్లయితే, మీరు వెంటనే డిలే చేయకుండా వాటిని మార్చుకోవాలి. ఎలా అనేది చూద్దాము. నివారణ చర్యలు. అయితే ఉద్యోగులు ఏం చేయాలి? పదవీ విరమణ. ఎవరైతే ఇటువంటి ఉద్యోగులు ఎవరికైతే ఎస్ఆర్‌లో డీటెయిల్స్ తప్పుగా ఉంటాయో, అటువంటి వారు పదవీ విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితం గడపాలంటే, ప్రతి ఉద్యోగి కూడా ఈ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా అయితే తీసుకోవాలి. అవేంటంటే, మొదటిది క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి. పదవీ విరమణకు కనీసం 1 లేదా 2 సంవత్సరాల ముందు నుంచే మీ సర్వీస్ రిజిస్టర్‌ను, ఎస్ఆర్‌ను 1కి 2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ప్రతి పేజీని, ప్రతి ఎంట్రీని కూడా జాగ్రత్తగా అయితే చదవాలి. సో, అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఏమి ఇబ్బంది లేదండి. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే నిపుణుల సలహాలు తీసుకోండి. సర్వీస్ రిజిస్టర్ ఎంట్రీలపై పూర్తి అవగాహన ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి సహోద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని గానీ, లేదంటే యూనియన్ నాయకులు లేదా రిటైర్ ఉద్యోగుల సహాయమైనా సరే తీసుకొని వారిచే మీ ఎస్ఆర్‌ను ఒకసారి ఆడిట్ చేయించండి. ఇదే ఉత్తమమైన మార్గము. సో, ఒకవేళ మీరే తనిఖీ చేసుకున్నట్లయితే, తనిఖీ చేయవలసినటువంటి ముఖ్య అంశాలేంటి? చెక్ లిస్ట్ ఏంటి? అంటే మొదటిది నియామక తేదీ మరియు ప్రొబేషన్ డిక్లరేషను. తేదీలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. రెండవది వార్షిక ఇంక్రిమెంట్లు. ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ మంజూరు వివరాలు, తేదీలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి. తర్వాత పే ఫిక్సేషన్. పీఆర్‌సీ ప్రమోషన్‌ల సమయంలో పే ఫిక్సేషన్ ఎంట్రీలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి. తర్వాత స్టెప్ అప్ వివరాలు. ఎవరితో స్టెప్ అప్ అయ్యారు? దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, జీవో సరిగ్గా నమోదు చేశారా లేదా అనేది సరిచూసుకోండి. సెలవు ఖాతా. సంపాదిత సెలవులు ఈఎల్, అర్ధవేతన సెలవులు హెచ్‌పీఎల్, సాధారణ సెలవులు ఈఓఎల్ అన్నీ కూడా సరిగ్గా నమోదయ్యాయా లేదా అనేది చెక్ చేయండి. నామినీ వివరాలు. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల పేర్లు స్పెల్లింగ్‌తో సహా అన్ని పత్రాలు అంటే లైక్ ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా ఒకే మాదిరిగా బ్యాంక్ బుక్‌లో గానీ, ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి తనిఖీ చేసుకోండి. నాలుగోది సమయానికి సరిచూసుకోండి. ఏమైనా లోపాలు గనక గుర్తించినట్లయితే వెంటనే మీ డీడీఓ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పదవి విరమణకు ముందే వాటిని సరిచేయించుకోండి. ఇదే ఉత్తమం. పదవీ విరమణ తర్వాత ఏజీ ఆఫీస్ అభ్యంతరాలు లేవనెత్తితే వాటిని సరిచేయడం చాలా కష్టతరమైన మరియు కాలయాపనతో కూడుకున్నటువంటి పని. పాత రికార్డులను వెతకడం, సంబంధిత అధికారులను సంప్రదించడం ఒక పెద్ద సవాలుగా అయితే మారుతుంది. అందుకే నివారణే చికిత్స కన్నా ఉత్తమం అన్నట్టుగా అనే సూత్రాన్ని పాటిస్తూ ప్రతి ఉద్యోగి కూడా తమ సర్వీస్ రిజిస్టర్‌ను తమ ఉద్యోగ జీవితానికి సంబంధించిన ఆర్థిక జాతకంగా భావించి దానిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ భద్రపరుచుకోవాలి. ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగులతో పంచుకొని వారిని కూడా అప్రమత్తమైతే చేయండి. మీ కష్టార్జితాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక హెచ్చరిక అండి ఈ మేరకు. సర్వీస్ రిజిస్టర్ అనేది జాగ్రత్త. అందులోని డీటెయిల్స్ కూడా పదవి విరమణ తర్వాత ఆర్థిక నష్టాలనైతే మనం ముందుగానే నివారించుకోగల వారమైతే అవుతాము. సో, ఈ వీడియోనైతే తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.